నెక్స్ట్ రెడీగా ఉండండి బాబు. తెలుగు రాజేష్ ఏ సెక్షన్ వచ్చి నరసింహ అన్వాడ నరసింహ. బి సెక్షన్ వచ్చి శివకుమార్. పిల్లవారి రవి. డి సెక్షన్ కృష్ణగోపాల్ సార్. మిత్రుడు శ్రీశైలం. శారదమ్మ టీచర్ గారిని సన్మానాన్ని స్వీకరించవలసిందిగా. నెక్స్ట్ కూడా ఎవరైతే రాలేదో మిత్రులు కొంచెం ముందుకుంటే వాళ్ళని కూడా నాకు పిలవడానికి. గవర్నమెంట్ బేసిక్ ప్రాక్టీసింగ్ హై స్కూల్కి సంబంధించిన మేము 2001-2002 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులమంతా 25 సంవత్సరాల తర్వాత కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఘనంగా ఇక్కడ కేఎల్సి కన్వెన్షన్ హాల్లో జరుపుకుంటున్నాం. ఆల్మోస్ట్ మా గురువుల్ని ఒక 25 మందికి వరకు పిలవడం జరిగింది. అందరూ మిత్రులు కూడా వివిధ రంగాలలో స్థిరపడ్డవారు, రాజకీయ రంగం కానీ, విద్యారంగం కానీ, తర్వాత ఇంజనీరింగ్లో వివిధ వృత్తుల్లో చేస్తున్న వాళ్ళు వారి అనుభవాల్ని, స్కూల్తోనే ఉన్న వాళ్ళ బాల్య స్మృతుల్ని గుర్తు చేసుకోవడానికి అందరూ కూడా వచ్చాం సార్. అందరికీ కూడా గురువులకు కానీ, తర్వాత మా మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి మా మిత్రుడు 7వ డివిజన్ కార్పొరేటర్ కుర్వ మంజుల శ్రీశైలం ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా మా మిత్రుడే. మాకు ఈ ప్రోగ్రాంకి సంబంధించి మెమెంటోలు ఒకరిచ్చారు. తర్వాత కొంతమంది ఈ ఫుడ్ ఐటమ్స్లో వాటిలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా మిత్రులు మంచి మంచి స్థానాల్లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి దిగ్విజయం చేశారు. కోఆర్డినేటర్స్కి అందరికీ కూడా ఈ సమన్వయకర్తలుగా ఉండి అన్ని తరగతులకు సంబంధించిన వాళ్ళని సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని దిగ్విజయం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ. నేను 7వ డివిజన్ కార్పొరేటర్. ఒక 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇదంతా మా ఫ్రెండ్స్ కష్టపడి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిండ్రు. వాళ్ళకు ఫస్ట్గా ధన్యవాదాలు. మా మేడం వాళ్ళకు, టీచర్లకు కూడా ధన్యవాదాలు. చేసుకున్న సందర్భంగా మిత్రులు అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముందు ఇలాగే అందరం కలిసి ఇంకా చేసుకోవాలని మా కోరిక. ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం జరగడానికి కారణమైన కొంత మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి గురువులకు కానీ, టీచర్స్కి కానీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. గవర్నమెంట్ బేసిక్ ప్రాక్టీసింగ్ స్కూల్ తరఫున 25 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ జ్ఞాపకాలు పంచుకోవటానికని 10th క్లాస్ విద్యార్థులందరూ ఏకమై ఈరోజు ఈ సమావేశాన్ని జరుపుకొని వాళ్ళు చాలా సంతోషం పరుపుకుంటూ ఆ రోజు బోధించినటువంటి ఉపాధ్యాయులను కూడా ఇక్కడ ఈ సమావేశానికి అందరినీ కూడా ఆహ్వానించి వారికి సన్మానం జరిపి ఆనందోత్సాహాలతో వాళ్ళ జీవితాన్ని ఈరోజు ధన్యమైందన్నట్టుగా వాళ్ళే ఫీల్ అయిపోయి వాళ్ళ ఆనందాన్ని ఎంతో ఆనందంగా చేసుకుంటున్నారు. అయితే ఇది మాకు కూడా ఉపాధ్యాయులుగా, ఒక హెడ్ మాస్టర్గా నాకేమనిపిస్తుందంటే
ఇంతవరకు ఇక్కడ ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా ఒక మంచి ఉన్నత శ్రేణిలో ఉండేటువంటి ఉద్యోగాల్లో కూడా స్థిరపడ్డరు. చాలామంది కొద్దిగా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్గా కొద్దిగా బీదగా ఉన్నట్టు అనిపిస్తున్నారు, కానీ అందరూ వెల్ ఎస్టాబ్లిష్ అయినట్టుగా ఈ స్కూల్లో చదివిన జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఒక్కొక్కరు ఇట్లా పొలిటికల్గా కానీ ఇట్లా కళాత్మకంగా కానీ ఇటు ఉపాధ్యాయులుగా కానీ లెక్చరర్స్ కానీ అందరూ కూడా మంచి మంచి పదవి. అయితే ఇది ఈ సందర్భంగా నేను అందరికి కూడా ఇంకొక మనం ఏం చేసుకుంటున్నా అంటే, జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక సందేశం ఏం చేయదలుచుకున్నా అంటే, ప్రతి వారు సపోజ్ ఒక 1000 రూపాయలు పోతే పోయింది అనేటువంటి ఆలోచన చేస్తారు, దాని గురించి ఫికర్ చేస్తారు. అయితే ఓ 1,00,000 రూపాయలు పోతే మీరు దాని గురించి ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఆ 1,00,000 గురించి మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ పేషెంట్ అయితే మళ్ళీ మెడిసిన్ పైసలు కావాలి. అందుగురించి అది మనది కాదు, వెళ్ళిపోయింది అనుకోండి. ఒకడు మిమ్మల్ని తిట్టిండి అనుకోండి, ఒక 10 మంది తిడితే 20 మంది నిన్ను మెచ్చుకుంటే 10 మంది తిట్టిన దాని గురించి మీరు అసలు ఆలోచనే చేయకండి. వాళ్ళ దృష్టిలో మీరు చెడ్డగా ఉండొచ్చు, కానీ మంచిగా ఉండేటోళ్ళు కూడా చాలామంది ఉండరు కనుక ఇట్లా హ్యాపీగా కాండి. మీకు ఒక్కటే ఉంది, జీవితంలో ఎక్కువగా మనం ముసలి కాకపోయినా ఏజ్డ్ కాకపోయినా ఈ చాలా యంగ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పొరపాట్లు చేసి వాళ్ళ జీవితాన్ని తగ్గించుకునేటువంటి ఇన్సిడెంట్లు ఇవి. ఎవడైనా సరే కింద పడి కాలు ఇరిగిపోతే యాక్సిడెంట్ అయితే అరే నాకు ఇట్లా అయిందని మీరు నయా పైసా ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ఆ కాలు పోయినా నువ్వైతే బతికుంటావు, మళ్ళీ నీవు జీవితంలో ఏమైనా చేసుకుంటా అనేటువంటి ఈ ఆశతో ప్లస్లో ఉండాలి, కానీ మైనస్ థింకింగ్ అనేది రాకూడదు. అదొక్కటి మెయింటైన్ చేస్తే మనం ఇంకా మన ఏ జాబ్లో ఉన్నా ఏం చేసినా నిత్య జీవితంలో కూడా చాలా మహోన్నతమైనటువంటి పదవుల కోసం ఆయుస్సు కూడా. ఇప్పుడు ప్రజెంట్గా నేనైతే 80 years ఉంది నాకు, అయినా నేను అన్ని యాక్టివిటీస్ యాక్టివ్గా చేసుకోగలుగుతున్నా. అంటే మన బ్రెయిన్లో నేను ముసలిగైనా అనేది మర్చిపోవాలి. మనం శక్తి ఉన్నంతవరకు ఏదన్నా చేసుకుంటూనే పోతే ఇంకా మీ ఆయుష్ పెరుగుతుంది, మీ కుటుంబానికి కూడా ఇంత ఆసరాగా మీరు ఉండటానికి వీలవుతుంది. అది మెయింటైన్ చేయండి. అది లాస్ట్ నా విన్నపం మీకు అందరికీ చెప్పుకుంటున్నా. అటువంటి మిగతా నా కొలీగ్స్ టీచర్స్ అందరికీ వందనాలు, పాదాభివందనాలు చేసుకుంటూ, ప్రతి మనిషికి తల్లి తొలి గురువు, తర్వాత గురువు టీచరే. ఎందుకంటే ఒక టీచరు ఎంతోమంది విద్యార్థులను తన బోధనతో మంచి విలువలు నేర్పిస్తూ బయటికి పంపిస్తుంది. తర్వాత మిగతా గురువులు, భార్య గురువే, తర్వాత అత్తమ్మ గురువే, నానమ్మ గురువే, ఇటువంటి చాలామంది గురువులు ఉంటారు. కానీ టీచర్ అనే ఒక గురువు, బడిలో పాఠశాలలో గురువు అనేది ఒక ప్రత్యేకమైన స్థానం. మరి అటువంటి స్థానాన్ని నేను నా 33 ఏళ్ల సర్వీసులో నేను ఒక 2 సంవత్సరాలు మాత్రమే 10వ తరగతి చెప్పలేదు, 31 సంవత్సరాలు 10వ తరగతి, అది కూడా ABC, ఒక సంవత్సరం అయితే ఈ సెక్షన్ వరకు కూడా బోధించిన చాలా కొన్ని వేల మంది విద్యార్థులు నా చేతుల మీద 10వ తరగతి రాసి వెళ్ళారంటే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది ఆ విషయం తలుచుకుంటే. అందుకే ఎవరైనా ఇట్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే దాన్ని మిస్ కాను. ఎందుకనంటే వాళ్ళు మనము వాళ్ళని గుర్తుపట్టకపోవచ్చు, కానీ వాళ్ళు మనల్ని ఎంత గుర్తుపెట్టుకొని సత్కరించుకోవడం అనేది చాలా, అది ఏమన్నా ఉండని సత్కరించుకోవడం అంటే మనం తలుచుకున్నారు అనేది. ఇప్పటికీ నేను మా స్కూల్ టీచర్లను తలుచుకుంటాను, నేను ఇప్పటికీ వాళ్ళ పేర్లు గుర్తుకున్నాయి. అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను అన్నమాట. ఇక మా పాఠశాలలో నేను BPHSలో ఒక అనుభవాలు చెప్పాలంటే, లక్ష్మారెడ్డి సార్ అయితే అసలు ఆ సార్ని తలుచుకుంటే ఎన్ని కష్టాలున్నా ఆ సార్ని తలుచుకుంటే చాలా అన్నీ మర్చిపోవచ్చు అనమాట. ఇంకా రామరెడ్డి సార్, ఇంకా వాళ్ళిద్దరైతే చాలా ఇన్స్పిరేషన్ ఆ పాఠశాలలో నాకు. చాలా అంటే చాలా, అసలు ఏ రకంగా చూసుకున్నా కూడా ఇప్పటికి కూడా వాళ్ళను అప్పుడప్పుడు కలుస్తుంటారు. వాళ్ళని తలుచుకుంటే మనసు ఇట్లా ఉప్పొంగిపోతుంది అనమాట. నాకు ఏమైనా బాధలు కష్టాలున్నా కూడా అవన్నీ అట్లా తీసేస్తాను. అందుకే నేను పాఠశాలలో ఉన్నప్పుడు పిల్లలకు ఇన్స్పైర్ కావాలి, గైడ్గా ఉండాలి, ఒక మార్గదర్శకత్వం ఉండాలి, ఎప్పుడైనా తలుచుకోవాలన్నమాట. అయితే ఇది ప్రెస్ పోతుందా, జనరల్గా మాట్లాడాలంటే. నా పేరు ఉమారాణి, మాది BPHS హై స్కూల్ 2001 to 2 బ్యాచ్ మాది. మేమందరినీ గ్యాదర్ చేయడానికి వీళ్ళందరికీ 3 months పట్టింది. నేను ఒక 10 daysలో వీళ్ళు నన్ను అప్రోచ్ అయిన తర్వాత నేను చాలామంది నెంబర్స్ పెట్టినా. మేమందరము యాడ్ అయినాము గ్రూప్లో, ఎవరు రెస్పాండ్ ఇవ్వట్లేదు, మస్తు ఫీల్ అయినాము. తర్వాత ఇంకా నేనే వీడియో కాల్ చేయడం వల్ల అందరి దగ్గరికి అయినారు. వీళ్ళు వస్తారో రారా అనుకున్నా, ఒక్కొక్కరిని ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి వస్తారో రారా అనుకున్నా. ఆల్మోస్ట్ అందరూ నాకు హ్యాండ్ ఇవ్వకుండా వచ్చినందుకు నాకు చాలా సంతోషం
సంతోషంగా ఉంది. నేను అక్కడ 8th, 9th, 10th 2 months ఉన్నా, కానీ 10th క్లాస్ బ్యాచ్ అన్నట్టు నేను ఇక్కడికి వచ్చా. కానీ నాకు చాలా బాగా నచ్చిన స్కూల్ బీపీహెచ్ఎస్. అప్పట్లో గవర్నమెంట్ స్కూల్లో 4 సెక్షన్లు అంత స్ట్రెంత్ అంటే మామూలు మాటలు కాదు. ప్రతిసారి మేము గుర్తుపెట్టుకున్నాము. వాళ్ళకి మేము చేసిన అల్లరి కూడా వాళ్ళకి బాగా గుర్తుంది. ఈ రోజు వాళ్ళు ఇంకా స్టిల్ ఇప్పుడు మేము వాళ్ళు కలవడం అనేది చాలా భాగ్యంగానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. 2001-2002 బ్యాచ్లో నేను ఎస్ఎస్సి కన్నా పాస్ అయినా బీపీఎస్ స్కూల్లో, బేసిక్ ప్రాక్టీస్ హై స్కూల్లోనే. ఇప్పుడు ఇక్కడ ఈ ఏర్పాటు ఈ ఆత్మీయ సమ్మేళనం వల్ల మా ఫ్రెండ్స్ అందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూసినాం కాబట్టి ఇప్పుడు అందరు పెద్ద అయినాక అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు. పట్టుకోవాలి. నా పేరు అనిత. నేను మా పూర్వ విద్యార్థులని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా టీచర్స్ని, సార్ వాళ్ళని చాలా చాలా సంతోషంగా కలుసుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్రెండ్స్ అందరినీ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు తెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నేను చదివింది బీపీహెచ్ఎస్ హై స్కూల్ 8, 9, 10. వీళ్ళంతా నా సెక్షన్ బి సెక్షన్. లేవురా హాయ్. ఏమన్నా ఇంకేం చెప్పరా? చెప్పురా. సంవత్సరాల తర్వాత ఈరోజు కలిసి మనం ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మా డి సెక్షన్ రవి, ఏ సెక్షన్ అచ్యుత్, ఇంకా ప్లాట్లు ఏం ప్లాట్లు రా ఈనాడు ప్లాట్లు ఆయన అందరు కలిసి ఇంత దిగ్విజయంగా గెలిచినందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళకు. థ్యాంక్ యూ.